నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆడపిల్ల లేరు నీకు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆడాలంటే నీకు వదిలేండి వదిలేసి మరి హెడ్ కానిస్టేబుల్ అయితే మీ డాడీ ప్రమోషన్ అయిపోతుంది. మీ చెల్లె సంబంధాలు, మీ చెల్లె కాక సంబంధాలు వస్తున్నాయిగా, అవి కూడా రావు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక టీచర్ పైన తన స్టూడెంట్ వాళ్ళ బాబాయ్ కన్నేసి తనని ఫోటోలు మార్క్ చేసి తనకే పంపించి టార్చర్ చేస్తున్నాడట. అయితే దానికి మనం ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అలాగే చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, కనీసం ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను మీ సుధాకర్ మస్కూరి. పిల్లల్ని ట్యూషన్ చెప్పే టీచర్ అమ్మాయి. ఇట్లాంటి టీచర్స్ కూడా రౌడీ ముఖాలతోని ఆగమాగం ఉంది. అసలు ఏందనేది ఆమె మాటలో నేదాము. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సీత. నేను ఒక ట్యూషన్, స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ చెప్తుంటాను. అయితే నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది. తను తీసుకొచ్చే బాబాయ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఇంట్లో చెప్దామంటే కొంచెం పరువు పోతుంది అని స్టూడెంట్స్ ముందు కూడా చాలా గిల్టీగా అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను మీరు కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని. అందుకే ఒక బ్రదర్గా మీ దగ్గరకు వచ్చాను. నాకున్న ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేస్తారని. అంటే అంతవరకు వెళ్తే బాగోదు కదా. నేను చేసేది టీచింగ్ జాబ్. పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే ఫ్యామిలీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను అక్కడి వరకు పోలేదు. ఇంకా నా ట్యూషన్కి వచ్చే పిల్లలు కూడా కొంచెం బాగుండదు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీసులు మా ఇంటికి రావడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా రెంట్కు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ చూస్తే బాగోదని చెప్పేసి నేను ఇంకా PS వరకు పోలేదు. ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను, ఎందుకంటే మీరు అక్కడి వరకు పోకుండా కూడా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కదా, అందుకని ఇంకా డైరెక్ట్ నేను మీ దగ్గరికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి, మాపై నమ్మకం పెట్టినందుకు. సరే, ఇప్పుడు అతన్ని ఇక్కడ పిలిపిస్తాను. ఏం చేస్తుంది? టార్చర్ అంటే ఎట్లాంటి టార్చర్ అంటే నేను మామూలుగా ట్యూషన్ ఫీజు కోసమని వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే అనుకోకుండా తను లిఫ్ట్ చేశాడు వాళ్ళ బాబాయ్. ఇట్లా మీ అమ్మాయి నా స్టూడెంట్ అండి, ట్యూషన్ ఫీజు కోసం చేశానంటే ఇంకప్పుడు తను వాళ్ళ బ్రదర్ మొబైల్ నుంచి తీసుకున్నట్టున్నాడు, కాల్ చేస్తాడు. ప్లస్ మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ వస్తే తను రాకుండా పాపను పికప్ చేసుకోవడానికి తిని వస్తాడు. ట్యూషన్ అయిపోయినా సరే తను పోడనమాట, ఇంకా అట్లాగే నుంచుంటాడు. నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ట్యూషన్ అయిపోయినా సరే తను పోడనమాట, ఇంకా అట్లాగే నుంచుంటాడు. నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. తను వెళ్ళకుండా అట్లాగే నుంచోవడం, లేదంటే ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎట్లా చదువుతుంది, ఎట్లా తను చదివేది చిన్న క్లాసే అయినప్పటికీ కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఇంకొంచెం మాట్లాడిన అట్లా ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, మీరు రావద్దండి, పేరెంట్స్ని పంపించండి అని. కానీ తన ఓన్ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళ బ్రదర్ని పంపించకుండా తనే వస్తాడు పాప కోసం. నేను చెప్పాను, మీరు రావద్దండి, వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ పంపించమని. కానీ తను ఒక్కడే వస్తాడు. వాళ్ళ బ్రదర్ని, మా బ్రదరే కదా, మా వదనే కదా, పర్లేదు ఏమనరు, నన్నే పంపిస్తున్నారని చెప్పేసి నా రోజు తనే వస్తాడు. పోనీ వచ్చాడు వెళ్ళమంటేనేమో వెళ్ళడు, గేట్ దగ్గర అలాగే ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉంటాడు, ఊరికే ఫోన్ చేస్తారు. అవసరం లేదు కదండి, ఎందుకు చేస్తున్నారంటే ఊరికనే మాట్లాడాలని చెప్పేసి చేస్తుంటాడు. అట్లాగా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా సైలెంట్లో ఉన్న మొబైల్ నెంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్ తన నుంచే ఉంటాయి, నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. అటు స్కూల్లో కూడా ఇబ్బంది, ఇటు ట్యూషన్లో ఇబ్బంది, ఇంట్లో కూడా ఇబ్బంది. సో పేరెంట్స్కి చెప్దామన్నా గొడవలు అవుతాయని చెప్పేసి చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు ఫోన్లు మెసేజ్లు అంటే ఓకే బేర్ చేశాను, కానీ ఇప్పుడేమో పిచ్చిగా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ వేరే వాడి బాడీకి నా ఫేస్లు పెట్టి అట్లా చేస్తున్నాను. సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ వేరే వాడి బాడీకి నా ఫేస్లు పెట్టి అట్లా చేస్తున్నాను. నాకే చాలా ఇదిగా అనిపిస్తుంది చూడడానికి. అవి ఇంకెవరికైనా షేర్ చేస్తాను లేదా మాట్లాడకపోతే అని చెప్పేసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. అందుకని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఫొటోస్ చూస్తే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. అందుకే మీకు ఒకసారి చెప్దామని ఇంకా మిమ్మల్ని ఈరోజు లీవ్ పెట్టుకుని మరి మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను. అతను ఒకవేళ మీరు పిలిస్తే వస్తారండి? మీరు పిలుస్తానా? నేను రమ్మంటే వస్తారు, మీరంటే చెప్పలేను. ఒకవేళ ఇప్పటి వరకు నేను ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి రాడు, కానీ ఒకసారి నేను రమ్మంటే డామ్ షూర్గా వస్తాడు. ఓకే, ఒకసారి కాల్ చేయండి తనకి. కాల్ చేసి రమ్మంటారా? మీరు రమ్మండి, నేను రమ్మంటాను కాబట్టి నేను ఎవరో కూడా తెలియదు. నేను లొకేషన్ పంపించండి, వస్తాడు. సరే. స్పీకర్. హలో, కరీం గారండి?
ఎవరండి? నేను సీతానండి, అదే మీ పాప ట్యూషన్ టీచర్ని. చెప్పండి, ఎన్నాళ్ళకు గుర్తొచ్చామండి మేము మీకు? అదేనండి, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తానండి, శ్మశానానికైనా ఎక్కడికైనా వస్తాను. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తానండి, శ్మశానానికైనా ఎక్కడికైనా వస్తాను. సరేనండి, నేను లొకేషన్ పెడతాను, వస్తారా? సరే అండి, వచ్చేస్తాను. సరే, నేను లొకేషన్ పెడుతున్నాను, రండి, మీతో మాట్లాడాలి. ఓకే, వస్తాను. శ్మశానికి వస్తుంటున్నా? అవును సార్. రమ్మ, తోలుకోదా? చూడండి సార్, అసలు అట్లా పెట్టాడు మెసేజ్లో. ఫొటోస్ చూడండి సార్, అట్లా వాకింగ్ చేస్తాడు. సరే, మీరు మాట్లాడండి అతనితో, చెప్తాను. ఎక్కడున్నారండి? నేను చెట్టు కింద ఉన్నానండి. మీరు అటు వెళ్తాను, మిమ్మల్ని చూసి రండి. సరే అండి. హాయ్ మేడం, కూర్చారు. హాయ్ మేడం, కూర్చారు. చాలా రోజులు అయింది కలిసి, ఫోన్ చేసేది లేదు, ఏం లేదు. అదే మాట్లాడాలనే చేశాను. ఇన్ని రోజులు గుర్తొచ్చామా? నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు నువ్వు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆడపిల్ల లేరు నీకు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? నన్ను ఎందుకు కొడుతున్నావు? సార్ కొట్టద్దులే సార్. కొట్టకపోతే నరకాలి. ఆడవాలంటే నీకు ఇంతే. ఎవరా నువ్వు? నేను ఎవరు? నీ అయ్యా మిండని రా. నన్ను ఎందుకు కొడుతున్నావురా? ఆడవాలంటే నీకు వదిలేండి సార్, వార్నింగ్ ఇవ్వండి. వదిలేసి ఇలా మరి అర్థమవుతుందా? ఆమె పాఠాలు చెప్పుకొని బతికేయడమే ఘాటు పడవు. ఎందుకు నువ్వు ఎందుకు కొడుతున్నావురా? ఎవడు వీడా? నీ బ్రదరా? నీకు మా చెల్లెలతో నువ్వు నీ మిండేని అంటున్నా. ఎందుకు కొడుతున్నావు? నీ మిండేని తాగేసి వచ్చి ఇచ్చేస్తారు. నేను చేస్తారా? నీదేంది? నేను చేస్తా. నీదేనా? నా ఇష్టం. నీ ఇష్టమా? చేస్తావా? నా ఇష్టం. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు అంటున్నా? ఏదైనా చేస్తా. నీకేమో నేను మీ పాపకి స్టేషన్ చెప్తుంటే మీరు అట్లా చేయడం కరెక్టా? మీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చా నేను? మనిషివా పశువారా? మీ అయ్యకున్న పేరు నేను కాపాడుతుంది. అర్థమవుతుందా? మీ అమ్మ, మీ అన్న, మీ అయ్య ముఖం చూసి అవుతుందా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులో పరువు పొద్దున వదిలేసాను మిమ్మల్ని. ఈ మెసేజ్లు అంటే ఓకే, ఫోన్లు అంటే ఓకే, ఫొటోస్ ఏంటి? ఏం ఫొటోస్ ఏంది? ఫొటోస్ నేను పంపిలే. ఎవరు పంపించారు మరి? ఎవరో మా ఫ్రెండ్ గారు పంపించాడు. కదా నెంబర్ నాదే, మా ఫ్రెండ్ ఎవడో పంపించాడు. ఫ్రెండ్ వరకు ఎందుకు వెళ్ళారు? వాడు ఫోన్ తీసుకొని నొక్కేశాడు. నొక్కేశాడు. నొక్కాడా? మార్పింగ్ నా నెంబర్ మీరు ఎలా తీసుకున్నారు? నేను మీకు ఫోన్ చేశానా? మీకు మెసేజ్ పెట్టానా? నా నెంబర్ మీ ఫోన్ లోకి ఎలా వచ్చింది? నెంబర్ ఏరే వాళ్ళ ఇద్దరు సునో. మీ అయ్యకు, మీ అన్నకు ఉన్న మంచి పేరు నేను కాపాడుతుంది. అర్థం చేస్తున్నావా? మీ లేడీస్ ఎట్లా? ఆమె ప్రేమించాల్సిన అవసరం నీకేముందా? మీ వదిన పంపించమని చెప్తాను. పాపని తీసుకెళ్ళడానికి మీరు ఎందుకు వస్తున్నారు ట్యూషన్ కి? నీకోసమే వస్తున్నా. నా కోసం ఎందుకు వస్తారు? సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. లవ్ చేస్తే ఇలా చేస్తారా? ఫోటోస్ ఇట్లా చేస్తారా? నేను చేయలేదు. సిన్సియర్ లవ్వా? నేను చేయలేదు. అది మరి ఎవరు చేస్తారు? నువ్వు సిన్సియర్ లవ్ అని పెళ్ళైన ఆడదాం పట్టుకుని నువ్వు చేస్తారు. ఆమె పెళ్లి కాలేదు, ఏం కాలేదు. ఎవరు చెప్పారు నీకు పెళ్ళైందని?
నీకు పెళ్లి కాకపోతే లవ్ చేస్తావా? లవ్ చేస్తాము. ఏం లవ్ చేసినావు? అయితే ఫోటో మార్కింగ్ చేసుకుంటా ఇది చేస్తూ లవ్ అది నువ్వే వేరే వాడి దగ్గర నెంబర్ తీసుకున్నా, నా నెంబర్ మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్ళా, నా ఫొటోస్ వేరే వాడికి ఇచ్చా. ఇది లవ్వా? దీని లవ్ అంటారా? అది నేను పంపించలే. మరి వేరే ఇచ్చావు. మరి నువ్వేం చేస్తున్నావు? పోనీ నువ్వు సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు, వాడు అలా చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఈ ఫోటోలు ఎవరైనా చూస్తే నా పరువేం కావాలి? మా స్కూల్లో టీచర్స్ ఎవరైనా చూసినా, సార్స్ ఎవరైనా చూసినా, స్టూడెంట్స్ అవన్నీ ఏం అర్థం కాదు, ఆయనకి ఏం అర్థం కాదు. నేను తలెత్తుకోగలను అసలు స్కూల్లో? చిన్న చిన్న పిల్లల ముందు నేను ఎలా ఉండనా? బాబాయ్ అంటే ఆల్రెడీ ఫాదర్ అయినట్టే, నీకు జ్ఞానం లేదా? నీకేరా చూతే చెప్తున్నామే, అర్థమవుతుందా? తాగుతో పుట్టాడు, పోస్తో తట్టాడు, తాగుతో పుట్టాడు, పోస్తో తట్టాడు. ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, మెసేజ్ నీకేం అవసరము? నీకేం అవసరం? తీసేయాలంటే ఎవరు? చెప్పాను కదా. నేను పెడతా, నా ఇష్టం. నీ ఇష్టం అంటే అంతమని చెప్తున్నా. ఏందిరా నువ్వు? నువ్వెవడురా? అమ్మాయిని లవ్ చేస్తావు తప్పారా? అమ్మాయి లవ్ చేస్తావా? లవ్ చేస్తున్నా. అమ్మాయికి ఇష్టం అమ్మాయికి ఇష్టం యాక్సెప్ట్ చేయలేదు, అందుకే ఎమ్మటి పడుతున్నా, వెంట పడుతున్నా. ఎంత పడుతున్నావు? ఎంత పడతావు? అట్లా పడతావా? అట్లే పడతావు. సరే మంచి, నేను కూడా పడతాను. నేను వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు పడతావు? నేను వద్దని చెప్తున్నాను కదా, పడతా. నువ్వు ఓకే చెప్పేదాకా నేను పడతానే ఉంటా. ఓకే 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 పడతావా? ఆమె చదువుకునేది, నువ్వు చదివిందిరా? ఆమె ఏమో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని దాచి ఆమెది. చూస్తే బాగా హౌ ఆమె దగ్గర పైసలు లేకపోతే ట్యూషన్లు చెప్పుకుంటా, టీచర్లు చెప్పుకుంటా చదువుతుందా? ఉండవాడుగా నువ్వు 10th క్లాస్ మెకానిక్ జాబ్ చేస్తున్నావు. ఏం మెకానిక్ చేస్తున్నావు? నీ క్యారెక్టర్ ఏంద్రా? నీ క్యారెక్టర్ ఏంది? ఆమె క్యారెక్టర్ ఏంది? చదువు లేకుండా సంస్కారం కూడా లేదు నీకు. ఎవరైనా ఆడోళ్ళ బొమ్మ ఆడోళ్ళ గాడి ఉండవాడుకా, ఆడోళ్ళ బొమ్మలు ఎవరు పెడతారు అట్లా? నువ్వేం చేస్తున్నావు? వేరే వాడు చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నీ ఫోన్ లో ఎవడు చేసిన తీసుకురావని వాడు ఉన్నాడు. వాడు వీడే, వీడు వాడే, ఇద్దరు నువ్వే. కథలు లెంగకు చెప్తున్నా. చూతే వాడు నాకు బీపీ లేస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకొని నేను చేస్తున్నా. నన్ను ఇక ఇది చేయక చెప్తాను. చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. నేను ఆగుతున్నా అంటే నాకు వేరే ఉంది. చాలా కంట్రోల్ చేసుకుంటాను నేను. చాలా సార్లు చెప్పాను సార్, అసలు విసుకుపోయాను. ఇంకా క్యారెక్టర్ ఏం లేదు, క్యారెక్టర్ లేదు, ఏం లేదు. క్యారెక్టర్లెస్ ఫెలో, మెయిన్లెస్ ఫెలో, బ్రైట్లెస్ ఫెలో, వీడు బేస్ ఫెలో. ఏం లేదు, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అరే ఓ గార్డియా, ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. మీ అయ్యాక చూపెడతా. ఏమని చెప్తా? చెప్పుకోపో. నేను చెప్పేది అర్థమవుతుంది నీకేమన్నా? చెప్పురా, చెప్పు. ఏం చెప్పాలరా? ఆమె చదివింది ఏంది, నువ్వు చదివింది టెక్నాలజీ వాడుతున్నావు, మస్తు వాడుతున్నావు. మాఫీ చేస్తున్నావు. 10th క్లాస్ 2 పోయినాయి, 2 మిగినాయి. అప్పుడు వాళ్ళ టెక్నాలజీ లేదా నీకు? వాళ్ళ ఇంట్లో చెప్దామన్నా భయం వేస్తుంది సార్. వాళ్ళ నాన్న కానిస్టేబుల్, వాళ్ళ అన్న మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ నేను కొట్టాను భయం వేస్తుంది. కానిస్టేబుల్ అయినా ఎవరైనా ఏం చేయరు. నేను వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. యాజ్ ఇట్ ఈజ్ చెప్తుండ్రా. ఈ వీడియో తీసుకొని మీ నాయనకే చూపెడతా. నీ టెక్నాలజీ వాడుకొని మంచి చదువుకోవడం క్యారెక్టర్ చూస్తున్నాడు. అమ్మాయికి ట్యూషన్ కూడా చెప్పాలనిపించలేదు. ట్యూషన్ పోతుంది, చదువుపోతుందని ఆలోచిస్తున్నాను. లేదంటే నీ వల్ల ఒక్క జీవితంగా చిన్నపిల్లలందరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంది. సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అమ్మాయిని. ఏం సిన్సియర్ లవ్ చేస్తాడు? ఇట్లా బొమ్మలు మార్పింగ్ చేయడు, ఇట్లా మెసేజ్ పెట్టి రావాలి ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. అర్థమైందా? ఇదండి ప్రాసెస్. అర్థమైతుందా నీకు? నీ సిన్సియర్ లవ్ అయితే వేరే ఉంటుంది సినిమా. వేరే వాడు ఫొటోస్ అలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు ఇంకా ముద్దు సిగ్గు లేకుండా పంపిస్తున్నావు. వాడు నీకు పంపిస్తావు, నువ్వు వాడిని పంపిస్తున్నావు. వేరే వాడు చేస్తారన్నా మీరు ఎలా పంపించారు? నాకు వాడు చేసినప్పుడు వాడు చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఓకే లవ్ చేస్తున్నాను అడగాలి కదా మీరైనా. నువ్వు లవ్ చేస్తున్నా చెప్పి పుడింగి మాట్లాడుతున్నావు కదా. వాడు ఎంతమంది చూస్తాడో మీరు చూసారా? వాడు ఎంతమందికి వెళ్ళి ఎంతమంది చూపిస్తున్నారు మీరు చూసారా? ఎందుకు ఇజ్జత్ తీయాలనుకుంటున్నావా? ఎలా తిరగాలి? ఇజ్జత్ తీయాలనుకుంటున్నావా? నీ అసలు ఇంటికి కూడా తీయగలరు. అది ఆమె ఏం చేయలేరు. చెప్తాను, మీ ఫాదర్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇస్తాను ఈసారి. బుద్ధి చదువుకొని బుద్ధి ఉంటా అంటే సరే, లేకుంటే నేను వేరే ఉంటాయి. మేము అన్ని వీడియోలు చేస్తున్నాం. నువ్వు ఇప్పుడు నిన్ను కొట్టింది, నువ్వు చెప్పింది అన్ని వీడియో ఇస్తున్నాం. PS లో పోయి కంప్లైంట్ చేస్తా. PS పోయి కంప్లైంట్ చేసి తీసుకోపో, ఏమన్నా చేసుకోపో. నీకు చదువు అబ్బకపోతే డిస్టెన్స్ చదువు, అంతేగాని పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు. అరే ఓ గాడిది మీ అయ్యా నీ కోసం ఎంత ఇది చేస్తుండ్రా, సఫర్ అవుతుండ్రా. నీ ఒక్కని కోసం ఆయన ఇంత ఇస్తున్నా.
మీ అన్న మంచిగా ఉండు, మీ నాయన మంచిగా ఉండు, నీకేమైంది రోగం? నేను చదవని ఇట్లే ఉంటా. చదవకపోతే సంకరం అయిపో. నీ పద్ధతి ఇట్లే ఉంటే పద్ధతి ఇంతే. వాళ్ళ ఫాదర్ మంచేనండి. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని కూడా చెప్పుకోలేము. వాళ్ళ ఫాదర్ పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈ కాలనీలో బాగా హెల్ప్ చేస్తాడు ఆయన. మరి నీకేమైందిరా? అందరికి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. మీ ఫాదర్ ఏమో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకొని కూడా తట్టుకోలేడు. ఏడు అబ్బాయి ఇలా ఉన్నాడు, మీ అబ్బాయి ఇలా చేస్తానని చూపించిన. నా మాట వింటావా? వినవాను. ఎన్ని ఛాన్స్లు ఇచ్చాను సార్. ఏమన్నా చేసుకో, నేను పడేదే ఎంట పడేదే పడతా. పడతావుగా? పడతా. పని అయితే పోయి ఇదా అన్న వరుస భరించలేక నీ దగ్గరకు వచ్చాను. ఓకే, నువ్వు పడతావు కదా? ఆ ఫోన్ తీసుకుని చూడన్న. పోనీ ఏం అవసరం, ఏ ఫోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా ఏడు పోవాలని అడిగిపోతావు. చూసుకుందాం పో. చూసుకుందాం పో, అంతే కదా? అంతే. సరే మంచిది. నేను చేసింది నేను నీకు క్లియర్గా చెప్తాను. 2 నిమిషాలు కూర్చొని మాట్లాడతా. నీకు నచ్చితేనేమో సరే, లేదనుకో నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. తర్వాత నువ్వు నన్ను ఈ కొట్టినా నేను నీ దగ్గర నీ ముఖం చూడ, నువ్వు నా ముఖం చూడ. నువ్వు సరే అంటే చెప్తావు. చెప్పు. నువ్వు చెప్తే నేను కూర్చోండి. నాకు అర్థం కాలే. నేను కూర్చోను. సరే కూర్చో. నేను కూర్చోను. సరే కూర్చో. నువ్వు చెప్తే ఎంతమంది మారుతుంది, అది మారేది కాదు. నువ్వు చెప్తే నేను చెప్తే మారాలి, నువ్వు చెప్తే మారాలి. నాకేం లేదు తమ్ముడు, నువ్వు మారకు, నువ్వు ఇట్లనే ఉండు. ఇట్లే ఉంటా నేను. నువ్వే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు. నా ఇంటికి మందం కూడా నాకు నష్టం లేదు, చెప్తున్నా. నువ్వు మారకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే ఒక బ్రదర్ లెక్క ఏం అవసరం లేదు. కూర్చోకండి. లేదమ్మా నేను వినాను, ఎవరు చెప్పినా వినాను. మా అయ్య చెప్తేనే నేను నిన్ను, మీ ఎవడో దారిని పోయేవాడు చెప్తే నేను ఎందుకు? మా అయ్య చెప్తేనే నేను నిన్ను, మీ ఎవడో దారిని పోయేవాడు చెప్తే నేను ఎందుకు? మీ అయ్య చెప్పిన అయినకు, మీ అయ్య చెప్పిన అయినకు, నేను చెప్పిన అయినకు, ఎవరు చెప్పిన అయినకు ఒకటి, నీకు అంత లీగల్గా అయితే నీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లోనే డిపార్ట్మెంట్ మనిషి ఉండు, కానిస్టేబుల్. అవునున్నాడు. ఆయన నువ్వు కనుక్కోవని తెలియదు, కానీ వీళ్ళ కోసం షీటింగ్ ఉంది, నీకు తెలుసు కదా? తెలుసు. ఒకసారి సరే నీకు తెలుసో తెలియదు కానీ ఒకసారి మీ ఆయన ఫోన్ చేయి. నేనైతే తెలుసు, నేనైతే చేయను. నీకు తెలుసు కాబట్టి నేను ఒకసారి చెప్తున్నా. మీ నాయనకు ఒకసారి ఫోన్ చేసి, షీటింగ్ వాళ్ళు నాయన ఇట్లా మా ఫ్రెండ్ ఒకడు ఒక ఆమె సతాయిస్తే షీటింగ్ వాళ్ళు తీసుకోవారు, ఏంది పరిస్థితి డాడీ అన్నాడు. నేనైతే చెయ్యను. నువ్వు చెయ్యవుగా? నేను చెయ్యను. సరే నేనే చేస్తా. ఓకే పర్లేదండి, నేను చెప్తా అండి. నువ్వు చెయ్యకు, నేను చెప్తా నీకు. షీటింగ్ వాళ్ళు బతకపోతే 3rd డిగ్రీ ఇస్తాం. లేడీస్ నువ్వు కనుక మీరు సతాయించినట్టయితే 3rd డిగ్రీ అంటే నీకు తెలుసు, లబ్బర్లతో కొడతారు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ ఎందుకు? అది సామాన్య ప్రజలకు, సాధారణ ప్రజలకు. ఇట్లా చిల్లర లెక్కలు చేస్తే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఎవరు బి యాక్సెప్ట్ చేయరు. అర్థమవుతుందా? ఇంకోటి నువ్వు అనుకుంటున్నావు మా నాన్న డిపార్ట్మెంట్లో ఉంటున్నాడు అని చెప్పేసాను. ఫస్ట్ మీ నాన్ననే నిన్ను కొడతాడు. అర్థమవుతుందా? నన్ను ఎందుకు కొడతాడు మా నాన్న? నువ్వు చేసే పనులకు కొడతాడు నాన్న. అదేం లేదు, మా నాన్న మంచిగా నా మీద ప్రేమ ఉంటుంది. మీ నాన్నకు ప్రేమ ఉంది కానీ నువ్వు ఇట్లా పిచ్చి పనులు చేస్తే ఏ నాన్నకు ప్రేమ ఉంటుంది చెప్పు? మా నాన్నకు కూడా ప్రేమ ఉండదు. అర్థమవుతుందా? ఏ నాన్న కూడా చెప్పాడు నువ్వు అమ్మాయిని చీడాంచరా నేను చూసుకుంటా అని చెప్పి ఏ నాన్న చెప్పాడు. అర్థమవుతుందా? అట్లా చెప్పినట్టే వాడు నాన్ననే కాదు, నా దృష్టిలో వాడు నాన్ననే కాదు. అర్థమవుతుందా? నీకు మంచిగా చెప్తున్నా, అర్థం చేసుకుంటేనేమో సరే. ఆమె చదువుతుంది, ఆమె లెక్క ఆమె ఉంది, ఆమె జీవితం ఆమె బతకని, ఆమెకు మ్యాచెస్ చూస్తుంటే ఆమె అవుతుంది. నువ్వు అంత నిజంగా పెళ్లి చేసుకొని అంత ఇది ఉందంటే చెప్పు, మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడాలా? మా ఇంట్లోకి ఏమొద్దు, లవ్ మ్యారేజ్ చేసుకుంటాం. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో, నేను అరేంజ్ చేస్తాం ఆడ, ఓకేనా? మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడతాం. మరి మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడి నీకు పెళ్లి చేస్తాం, ఏమంటావు? సరే మాట్లాడు చేసుకుందాం. సరే పోదాంపా. తనకి ఇష్టమేంటి సార్? నాకు అసలు ఇష్టమే లేదు. అసలు క్యారెక్టర్ లేని అతను నేను ఎలా చేసుకుంటానండి? ఈ ఫొటోస్ ఎంతమంది పంపించడం అసలు నాకు తెలియదు కదా. తిన్నట్లే చేసుకుంటా నేను. సిన్సర్ లవ్ అనే దానికి మీనింగే తెలియదు కదా అసలు ఇతనికి. వేరే వాడు నా ఫొటోస్ అట్లా చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. రేపు పొద్దున్న మరి ఈమె ఎట్లా అంటే ఆమె మీ అమ్మ, ఈమె మీ అమ్మ కదరా? ఈమె కూడా ఆడదే కదరా? అని నేను కొట్టిన ఆడు. ఎవరిని కొట్టినావు? మా ఫ్రెండ్ గారిని. సరే వాడి దగ్గర ఫొటోస్ నువ్వు నాకెట్లా పంపిస్తావు? నిజంగా కొట్టిన నేను పంపించలేదు, మా ఫ్రెండ్ గారు పంపించాడు, సెండ్ చేశాడు. నా మొబైల్ తీసుకొని నువ్వు నిజంగా సిన్సియర్ అయితే నువ్వు వచ్చే ఫొటోస్ నేను పంపలేదని ఫస్ట్ నువ్వు చెప్పాలి నాకు. నేను అడగడం కాదు, నువ్వు చెప్పాలి నాకు. వేరే వాడు ఒకటి చెప్తున్నాను, నీ లైఫ్లో క్లారిటీ లేదు, నీ లవ్లో క్లారిటీ లేదు.
అసలు నీకే క్లారిటీ లేదు. అర్థమవుతుందా? తనకు ఓకే అయితే నాకు ఓకే కదా, అసలు క్యారెక్టర్ లేదు. నువ్వు పద్దాక చదివినావు తమ్ముడు, చదివినా. పద్దాక ఏమని ప్లేట్ చేసావు? భారత్ మాత్రం అన్ని చేసావు, అన్ని చేసావు. వందే మాత్రం చేసావు, భారత్ మాత్రం చేసావు. భారతీయులు అందరూ అక్క ఇళ్ళ లాంటివి. మరి ఈ అక్క ఇలా కనిపించలేదా నీకు? ఈ చెల్లెని అక్క కనిపించలేదా నీకు? ఆమె ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ? ఆమె ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ? చెప్పు. ఏజీ లేదు, క్లారిటీ లేదు, లైఫ్లో సెట్ అయితే హోప్ లేదు, అన్నిటికీ మించి క్యారెక్టర్ లేదు, అన్నిటికీ మించి క్యారెక్టర్ లేదు. ఇంకా నేను ఏం చూసి లవ్ చేస్తా చెప్పు? నేనేమంటున్నా, నువ్వు మారు. అర్థమవుతుందా? నువ్వు ఇట్లనే పోతాను, ఇట్లనే చేస్తా అంటే నీ అంతా నువ్వు సంకనాకపోతావు. అది మాత్రం డ్యామ్ షూర్ చెప్తాను. నీ అసంటి వాళ్ళు ఎంతమందిని చూసి నేను, నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా ఎవడు ఏం చెప్పినా నేను మారను. ఇట్లా నా ప్రేమను ఎట్లా సాధించుకోవాలా, అమ్మాయిని ఎట్లా గెలవాలో నాకు తెలుసు. నువ్వు ఎంత చెప్పినా నేనేం మారను. నేను ఇట్లే ఉంటా. ఇట్లాగే ఉంటే మేము వేరే రకంగా కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు వరకు చాలా శాంతంగా చెప్పాము, ఇంకా వేరే దండన చేసిన శాంతియుతంగా చెప్పినావు. మారుతావేమో అని బెదిరించినావు. నువ్వు మారేటట్టు కనిపిస్తావు. నేను మారను. నువ్వు మారట్లే ఉంటాను. నువ్వు మారకే పట్టుకో. ఆ ఫోన్లో నా నంబర్ కొట్టి పెట్టుకో. నీకు ఏ నంబర్ ప్రాబ్లం ఉన్నా సరే నేను చేస్తాను. సరే సరే సార్. నువ్వు మారవా? నేను మారా. అంతే కదా? అంతే. కెమెరా పెట్టినారా? కెమెరా పెట్టి నీకు చూపెడుతున్నా. నీ ముఖానికి మాస్క్ కూడా నీ ఇంట్లో తీసుకోవాలి, చూపెడతా. వీడియోలు టెలికాస్ట్ చేస్తాం. ఇవన్నీ అబద్ధాలే. ఎన్నో చూసినారా నేను. ఒకసారి కెమెరా లేపు. కనిపిస్తుందా నీకు? కనిపిస్తున్నారా? ఇప్పుడు చూడు, ఇది నీకు మాస్క్ లేకుండా మీ ఇంట్లో మీ నాయనకు చూపెడతా. ఇట్లాంటి వీడియోలు ఎన్నో చూసి ఇన్ని కెమెరాలు చూసి నేను వీడియోలు చూసినా. ఇది వేరే ఉంటాయి. ఇది కనుక నేను చూపెట్టినా అనుకో, మీ నాయన ప్రమోషన్ అయిపోతుంది. హెడ్ కానిస్టేబుల్ అవుతుంది, మీ డాడీ ప్రమోషన్ అయిపోతుంది. మీ చెల్లె కాకకు సంబంధాలు వస్తాయి కదా, అవి కూడా రావు. ఈసారి ఇవి వేస్ట్ గారు ఇట్లుండి అంటే ఇంక ఇట్లే ఉంది అని చెప్పేసి అంటారు. అప్పుడు నీకు సక్క అవుతుంది కొడుక. మీ చెల్లె గురించి దృష్టిలో పెట్టుకుంటావా? ఇప్పుడు కానీ మారుతావా లేకుంటే ఇంకా అట్లే వేస్తావా? మారా నేను. అరే ఓ గాడిగా, నీకు నీ లవ్ ఎక్కువ అయిపోయిందా? నీ కన్నోళ్ళు పనికి రారు, నీ అక్క అవసరం లేదు, నీ నాయన కూడా అవసరం లేదు, మీ నాయన ప్రమోషన్ కూడా అవసరం లేరా? సరే కొడుకు అవసరం లేదా నీకు? నీకు మీ డాడీ బాబు అవసరం లేదా? మీ అక్క పెళ్లి సంబంధం కాకుండా సరేనా? అట్లనే ఉండనా? ఏమన్నా కానీ సంసారం మొత్తం సంకనాకపోతుంది నీ వల్ల. సంకనాకపోనా? మీ ఫాదర్ బరువు ఎందుకంటే తీయడం అనవసరంగా. ఏం మారిపోతావు ఇక్కడ? గాడిది ఏం మారుతావు? ఏం మారడం అంటే బట్టలు ఇప్పి బట్టలు వేసుకుందాం ఈజీ కాదు మారడం అంటే. ఈజీ కాదు మారడం అంటే. నేను మారినా? నువ్వు మారిన ఎంత అనేది నీ మాటలను తెలిసిపోతుందా? అమ్మాయి జోలికి రాను. మా అన్న కూతుర్ని ట్యూషన్ తీసుకెళ్ళను. నేను అసలు అమ్మాయి జోలికి వెళ్ళను. ఇంకోసారి కనుక నువ్వు వచ్చినట్టయితే అసలు అగపన్ను నేను స్కూల్ వంకే పక్కన నయాతా अगर వచ్చినావు అనుకో నేను ఆ వీడియో టెలికాస్ట్ చేస్తా. ఏడ వేయాలని అడిగేస్తా. ठीक है टेलीकास्ट करो. వాడు రాడమ్మా. వాడికి ఇంకా వచ్చినట్టు నాకు చెప్పు సరేనా? ఇంకోటి ఏంటంటే ఎంతకైనా మంచిది ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని కలుద్దాం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. నేను కూడా వస్తాను, మన టీం వస్తా, అంజనీ సార్ ఉంటాడు. కలిసి వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఈ వీడియో కాపీ ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం. ఇంకోటి ముఖానికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోటమ్మా ఈ వీడియో టెలికాస్ట్ చేయమంటున్నావా? చేస్తా. దీని ముఖానికి మాస్క్ చేయమంటే వద్దంట. నా ఫేస్ అయితే ప్రాబ్లం సార్, నా పేరెంట్స్, నా అమ్మ, స్టూడెంట్స్. సరే ఓకేనమ్మా, నేను ఏమంటాను నీ ముఖానికి కూడా మాస్క్ వేస్తా, అతనికి కూడా మాస్క్ వేస్తా. ఇంకోటి ఇష్యూ కూడా బయట కాకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డాడీ మంచివాడు అంటారు కాబట్టి నేను ఏమంటున్నామ్మా నేను అదే అంటాను. అట్లాంటి పెద్ద మనుషులకు చీడపురుగులు కొడతారు. ఇట్లాంటివి పుట్టినప్పుడు మనం కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. వాళ్ళ డాడీ చూపెట్టి వాళ్ళ సజెషన్ తీసుకొని నెక్స్ట్ టైం కనుక వాళ్ళు రాడు. ఎందుకంటే ఈ వీడియో ఉందని భయం అనుకుంటుంది. వాళ్ళకి చెప్పేసి మనం ఇచ్చేది ఓకేనా? మాక్సిమం వ్యూవర్స్ ఇట్లాంటి పర్సన్స్ చాలా మంది మన ఏరియాలో తారసపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు మన చుట్టుముట్టున్న మహిళలకు మనమే సెక్యూరిటీ ఉండాలి, మన అక్క ఏళ్ళకు మనమే సెక్యూరిటీగా ఉండాలి. ఎందుకంటే ఇది మన బాధ్యత. దయచేసి ఈ వీడియో వీలైనంత మటుకు షేర్ చేసి అట్లాంటి వాళ్ళని మార్చే ప్రయత్నం చేద్దాం. దయచేసి అర్థం చేసుకోండి, ఈ వీడియో వీలైనంత మటుకు షేర్ చేయండి. అదేవిధంగా మా కష్టం కనుక నచ్చినట్టు లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొట్టండి. ఎందుకంటే మా ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది.